అయ్యా గాయస్ చూసిరా గడ్డిలకు రాగానే స్లో అయిపోయింది. ఓ నెక్స్ట్ ఇప్పుడు ఓ షెట్ బ్రో, ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, మంచి పర్ఫార్మెన్స్ డంపర్ నుంచి అయితే. వన్ సైడ్ బ్యాలెన్స్ అయిపోయింది అంటే గాయస్ వెయిట్ ఉన్నందుకు వన్ సైడ్ బ్యాలెన్స్ అయిపోయింది ఇది. ఓ ఆల్ రైట్ వచ్చేసింది, కాకపోతే ఇంట్లోకి వెళ్ళి పోతుందా లేదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో అయితే మనం మిలిటరీ ఆర్సీ ట్రక్ అయితే రివ్యూ ఇద్దాం. సో చూస్తారు కదా కొత్త ఆర్సీ ట్రక్ ఇదైతే. కాకపోతే గైస్ దీన్ని అన్బాక్స్ వీడియోలో వేద్దాం అనుకున్నా, కానీ దమ్ ఎందుకు కానీ ముందే అన్బాక్స్ చేసి ఛార్జింగ్ పెట్టుకొని తీసుకొచ్చేసిన. సో దీన్ని మొత్తం ఆఫ్ రోడింగ్ ఇంకా లోడ్ వేసి అన్ని విధాలా ట్రై చేసి చూద్దాం. చలో ఫస్ట్ అయితే మనం దీని స్పీడ్ చెక్ చేద్దాం. చలో లెట్స్ గో. స్పీడ్ మాత్రం మస్తు ఉంది. కాకపోతే గాయస్ ఇది ఏంటంటే వీల్ కార్ అయినా సరే 4x4 అవుతుంది. సో ఫ్రంట్ వీల్ మొత్తం డమ్మీయే. ఓకే గాయస్ చూసారు కదా లైట్స్ కూడా ఆన్ అయిపోతున్నాయి ఆటోమేటిక్. అంటే ఇది ట్రిగర్ ఇవ్వగానే ఆన్ అయిపోతుంది. ఓకే ఓకే గాయస్ చూసారు కదా స్మూత్గా వెళ్ళిపోతుంది ఎక్దమ్, నో ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఆఫ్ రోడింగ్ చేయించి చూద్దాం. చలో ఆఫ్ రోడ్ చేయించి చూద్దాం. అంటే చిన్న చిన్న గుంతలు, పెద్దవి అయితే పోలేదు ఇది. ఓకే చూసారు కదా ట్రాక్షన్ సెట్ అయితే లేదు. ఓకే అయ్యా కమాన్, అయ్యా ఇరికిపోయింది ఇది. చూసారు కదా మొత్తం ఇరికిపోయింది ఇడనైతే, ట్రాక్షన్ మిస్ అయిపోతుంది. ఓకే ఓ ఆల్ రైట్ వచ్చేసింది, కాకపోతే ఇంట్లోకి వెళ్ళి పోతుందా లేదా. ఓకే గైస్ ఈజీగా వచ్చేసింది. చలో ఇప్పుడు ఈ బ్రేకర్ పైనుంచి చూద్దాం. ఓ ఓకే గైస్ చూసిరు కదా బ్రేకర్ దాటలేకపోతుంది ఇది. అంటే ఎంతైనా చిన్న టైర్స్ కాబట్టి కొంచెం ట్రబుల్ అనేది అవుతుంది. ఫుల్ ఫిగర్ ఇచ్చి అయితే చూద్దాం. ఓ చూసిరు కదా ఎంత పవర్ పెట్టినా సరే ఎక్కలేకపోతుంది. కమో గాయస్ వెళ్ళిపోతుంది, ఏ డౌట్ లేదు. ఓ కష్టం గాయస్, ఇరికిపోయింది కార్, సారీ ట్రక్ అయితే. ఓకే చలో మిలిటరీ ట్రక్ అయితే బ్రేకర్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేపించి చూద్దాం. ఓకే గైస్ ఇప్పుడు మాత్రం ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేద్దాం. అయ్యో షెట్ బ్రో. ఓకే కొంచెం సైడ్లో నుంచి పోదాం. చలో మళ్ళీ ఇరుకుతుంది గాయస్, ఇది సెట్ కాదు ఆఫ్ రోడింగ్కి. కానీ అయినా సరే మనమైతే ట్రై చేద్దాం. ఆల్ రైట్ ఓకే గైస్ ఇప్పుడు ఇది ఎక్కుతుందా లేదా, సైడ్లోకి వెళ్ళిపోవాలి మనం. ఆల్ రైట్ ఇరికింది, ఇక్కడ మళ్ళీ ఇరికిపోయింది. కమాన్ ఓకే గైస్ చూసిరు కదా ఇది ఎక్కలేదు, అది ఏమైందేమో దీనికి. ఓకే గాయస్ పవర్ సరిపోతలేదు. ఓ కమాన్ ఓకే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎంతైనా మిలిటరీ ట్రక్కే. అంటే దీని లుక్ వైజ్ చూస్తే మాత్రం మస్తు ఉంది గాయస్ ట్రక్ అయితే. ఇప్పుడు ఆకులు అది అంటే ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా. ఓకే ఇది ఎక్కేసింది. కాకపోతే గాయస్ ఇది ఏంటంటే ఎక్కువ చెడ ఎక్కలేక అవుతుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ ముంగల ఇంకా గుంత ఉంది, చూద్దాం. గుంతలోకి ఎక్కించైతే చూద్దాం ఇప్పుడు. ఓకే చూసిరు కదా మళ్ళీ ఇక్కడ ఇరికిపోయింది. ఓ సెట్ గాయస్ ఎక్కిద్దాం. అయ్యా ఓకే మళ్ళీ ఇరికిపోయింది రా నాయన ఇది. ఓకే గాయస్ ఇప్పుడు ఈ గడ్డ ఎక్కిద్దాం. ఓకే ఓ అయ్యా వన్ సైడ్ బ్యాలెన్స్ అవుతుంది ఇది. కమాన్ వచ్చేసింది. చలో గాయస్ దీనిది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 6 వీల్ కార్ కాబట్టి ట్రాక్షన్ సెట్ అయిపోతుంది. చూసారు కదా వన్ సైడ్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. ఆల్ రైట్ ఓకే గైస్ ఆఫ్ రోడింగ్ అయితే అంత అనుకున్నంత లేదు, కాకపోతే బెటరే, నాట్ బ్యాడ్. సో ఇప్పుడు దీనిపైన లోడ్ వేసి చూద్దాం. చలో ఓకే గైస్ చూసుకోవచ్చు ఇక్కడ మిలిటరీ ట్రక్ ఇంకా డంపర్ రెండు ఉన్నాయి. కాకపోతే దీని సస్పెన్షన్ ఎందుకో నాకు వీక్ అనిపిస్తుంది. అంటే
ఇది పెట్టంగానే మొత్తం ప్రెస్ అయిపోతుంది. ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వెయిట్ వేయంగానే మొత్తం ప్రెస్ అయిపోతుంది. ఇగో చూసుకోవచ్చు టైర్స్కి టచ్ అయిపోయింది. సో పెట్టి వేసి ఎందుకంటే ముంగలుకోదు ఇట్లా చిన్న చిన్న స్టోన్స్ అయితే వేసేసిన నేను. కానీ గైస్ మన డంప్ అయితే అట్లా కాదు. డంపర్ మీద మీరు ఒకటి కాదు 2 పెట్టినా సరే ఇది వెయిట్ ఎంత ఎక్కువ ఉన్నా సరే గాయస్ ముంగల్కి అయితే పోతుంది ఇది. సో పైన ఫుల్ బ్రేక్ అయితే పెట్టేద్దాం మనం. ఓకే ఈ ఫుల్ బ్రేక్ సెట్ అయిపోయింది. సో వచ్చి ఇక్కడ డంపర్ పైన అయితే నేను ఫుల్ ఒక బ్రేక్ అయితే పెట్టేసిన. మిలిటరీ ట్రక్ పైన అయితే చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. చూద్దాం ఏది పర్ఫామ్ మంచిగా చేస్తుందో. గైస్ ఫస్ట్ మనం మిలిటరీ ట్రక్తో స్టార్ట్ చేద్దాం. చూద్దాం లోడ్ ఉంది బాగానే, పర్ఫామ్ ఎట్లుంటుంది. ఓకే ఆల్ రైట్, ఇప్పుడు మొత్తం మట్టి రోడ్లోకి వెళ్ళిపోదాం మనం. చలో అయ్యా గాయస్ చూసిరా గడ్డీలకు రాగానే స్లో అయిపోయింది. ఓ కష్టం, అది వచ్చేసింది. ఓకే ఓకే గాయస్ ఇక్కడ రాళ్ళ పోదు, ఇది కష్టం పోవడం అయితే. ఆల్ రైట్ ఇప్పుడు వెళ్ళిపోదాం. చలో ఓకే చెడా ఎక్కిద్దాం ఇప్పుడు. చలో కమోన్. చూసి కదా చెడా ఎక్కలేదు. ఓహో 1 సైడ్ బ్యాలెన్స్ అయిపోయింది. అంటే గాయస్ వెయిట్ ఉన్నందుకు 1 సైడ్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇది కష్టం గాయస్ ఇది పోవడం అయితే. ఓకే అయ్యా గాయస్ ఇక్కడ నేను ఫుల్ ట్రిగర్ ఇస్తున్నా అయినా సరే పోతలేదు ఇది. ఇట్లా పోవడం కష్టం, సైడ్లో నుంచి వెళ్ళిపోదాం మనం. చలో ఓకే గాయస్ ఇప్పుడు వెళ్ళిపోదాం. చలో అంటే దీనికి ట్రాక్షన్ లేకపోతే అస్సలు పోతలేదు ముంగల్కి. ఓకే ఈజీ, అంటే దీనికి సరిపడా లోడ్ ఉంది కాబట్టి మంచిగా పర్ఫామ్ చేస్తుంది ఇదైతే. ఓకే ఆల్రెడీ గాయస్ చూసి కదా ఎంత స్మూత్లీ వెళ్ళిపోతుంది గడ్డి పైన. ఓకే ట్రక్ పర్ఫార్మెన్స్ అయితే చూసిరు కదా, అనుకున్నంత వెయిట్ అయితే ఇది ఆపుతలేదు. సో యావరేజ్ వెయిట్ మరీ అంత ఎక్కువ కూడా లేదు ఇది. యావరేజ్ వెయిట్లో కూడా మట్టి రోడ్లో పోలేకపోతుంది ఇది. మంచి పర్ఫార్మెన్సే, అంటే బ్యాడ్ అని చెప్పలేము. కాకపోతే గాయస్ దీని ఎల్ఈడి చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఈ ఆప్షన్ మంచిగా ఉంది దీంట్లో, అంటే లుక్ వైజ్ చూసుకుంటే. కాకపోతే గాయస్ ఇది డంపర్ అంతా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. సో దీన్ని పక్కకైతే పెట్టేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ గాయస్ డంపర్ పర్ఫార్మెన్స్ చూద్దాం, అది ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. మన మిలిటరీ ట్రక్ పర్ఫార్మెన్స్ అయితే చూసిరు కదా, నెక్స్ట్ డంపర్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇది మాత్రం మరీ హెవీ లోడ్తో పోతుంది. మరీ హెవీ లోడ్ వేసేసిన నేను. సో చూసుకోవచ్చు ఇది 2 kgs అయితే వెయిట్ ఉంది. చూద్దాం మరి ఎట్లా పర్ఫామ్ చేస్తుందో. లెట్స్ గో. ఓకే అయ్యో చూసిరు కదా గాయస్ ఇది ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుంది. ఓకే మిలిటరీ ట్రక్ కన్నా బెటరేలే. ఓకే మెల్లమెల్ల అయినా సరే గాయస్ వెళ్ళిపోతుంది. ఓ సో అప్పటి వరకు మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఓ షెట్ బ్రో చూసిరు కదా లోడ్ ఎక్కువ ఉన్నందుకు కింద అంటే బ్యాక్ సైడ్ బ్యాలెన్స్ ఎక్కువైంది. ఓకే చలో ఇప్పుడు వెళ్ళిపోదాం. ఓకే హాయ్ చలో గైస్ ఇది కూడా స్లో అయిపోతుంది. ఓకే కమాన్. ఓ షెట్ బ్రో మళ్ళీ పడిపోయింది గైస్, ఇది ఏందేమో. ఓకే గైస్ ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే మంచి పర్ఫార్మెన్స్ డంపర్ నుంచి అయితే, కానీ ఇది ఓకే గైస్ ఇక్కడ మట్టి రోడ్లో అంటే అటు ఇటు కాకుండా ఉంది రోడ్, అంటే ట్రాక్షన్ సెట్ అయితే లేదు. కమాన్. ఓకే వెళ్ళిపోతుంది. చలో ఈజీ గైస్, స్పీడ్ క్యాచ్ చేసేసింది. చలో కమాన్. చూసారు కదా ట్రాక్షన్ సెట్ అయితే లేదు. దీని కింద మనం చిన్న స్టోన్ అయితే పెడదాం, అంటే ట్రాక్షన్ కోసం. ఓకే ఇప్పుడు చూద్దాం. కమాన్ గైస్ ట్రాక్షన్ సెట్ అయింది కానీ పవర్ లేదు. ఇక్కడ స్మూత్ రోడ్ ఉంది, చూద్దాం దీనిపైన. ఓకే నాట్ అ బ్యాడ్, మంచి స్పీడ్ పట్టుకుంది. చలో ఇట్లనే వెళ్ళిపోదాం. ఇట్లనే కొంచెం ముంగల్కి పోయి లోడ్ అనేది కింద దింపేద్దాం మనం. ఆల్ రైట్ కమాన్.
ఓకే, ఈడ ట్రబుల్ అవుతుంది. ఓకే గాయ్స్, అన్లోడ్ చేద్దాం ఈడ. కానీ వెయిట్ ఎక్కువ ఉన్నందుకు సపోర్ట్ చేస్తలేదు. చూస్తురు కదా ఈడ కష్టం, సౌండ్ వస్తుంది కానీ లేస్తలేదు. సో ఓకే చూద్దాం, కమాన్. ఆల్ రైట్, కొంచెం సపోర్ట్ ఇద్దాం, ఎక్కువ అవసరం లేదు. ఓకే కమాన్ గాయ్స్, ఎస్. అయ్యో గాయ్స్, కానీ ఇది సైడ్కి ఎట్లయితుంది చూడండి ఒకసారి. అయిపోయింది కానీ ఇది ట్రక్ చూసుకోవచ్చు. ఓకే కమాన్. అయ్యో చలో, ముంగల్కి వచ్చేసింది. కమాన్, కొంచెం ఇంకా. ఆల్ రైట్, కొంచెం సపోర్ట్ ఇద్దాం. చలో గైస్, వచ్చేసింది. ఓకే గైస్, సో ఈరోజు వీడియో అయితే ఇంతే. కాకపోతే ఇందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే మన డంపరే ఇచ్చింది. సో మిలిటరీ ట్రక్ సస్పెన్షన్ కొంచెం వీక్ ఉంది గైస్, చూసుకోవచ్చు ఇక్కడ. సస్పెన్షన్ చాలా అంటే చాలా వీక్ ఉంది. సో ఇది అట్లా కాదు, ఎగ్జామ్ డబ్బా ఇదైతే. చలో, నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. చలో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.